హలో ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద రిలీజియస్ గ్యాదరింగ్ మహాకుంభమేళా. మనందరికీ తెలిసిందే మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్‌లో జరుగుతుందని. మీకు తెలుసా? అసలు ఈసారి వచ్చిన కుంభమేళా 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చేదని. అసలు ఎందుకు ఈ కుంభమేళా జరుపుకుంటాం? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అసలు ఈ కుంభమేళాకి ఎవరెవరొస్తారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంవత్సరం కుంభమేళా మనకి 13 జాన్వరి నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు జరుగుతుంది. అందులో ఇవాళ జరిగే కుంభమేళా చాలా స్పెషల్. ఎందుకంటే ఇవాళ మౌని అమావాస్య అంటారు. జనాలందరూ బిలీవ్ చేసేది ఏంటంటే ఇవాళ త్రివేణి సంగమంలో దేవతలు సైతం వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తారని ప్రజలు బాగా బిలీవ్ చేస్తారు. అసలు కుంభమేళా ఎందుకు చేసుకుంటామో ఒకసారి డిస్కస్ చేద్దాం. మనలో చాలామంది కుంభమేళా అంటే ఇక్కడికి ఋషులు, నాగసాధవులు, అఘోరాలు, బాబాలు వస్తారని అనుకుంటాం. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నో ఏళ్ల నుండి మునులు తపస్సులో ఉంటారు. వాళ్ళు ఈ కుంభమేళా టైంలోనే బయటికి ఎందుకు వస్తారు? వచ్చి పుణ్యస్నానం ఎందుకు ఆచరిస్తారని. ఒకసారి చరిత్రలోకి వెళ్తే పూర్వం క్షీరసాగర మథనం జరిగిందని మనందరికీ తెలుసు. అయితే ఈ క్షీరసాగర మథనం దేవతలకు మరియు రాక్షసులకు మధ్య జరిగింది. ఇందులో మెయిన్‌గా మనకి ఇంద్రుడు ఇంకా దూర్వాస మహర్షి వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్. ఒకసారి ఇంద్రుడిని కలవడానికి దుర్వాస మహర్షి దేవేంద్రలోకం అంటే స్వర్గానికి వెళ్తాడు. అయితే వెళ్తున్నప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇస్తే బావుంటుందని చెప్పి తన తపశ్శక్తితో సృష్టించిన ఒక మాల, దండని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇంద్రుడు ఆ దండని తన వాహనమైన ఐరావతం పైన పెట్టి వదిలేస్తాడు. దాని విలువ తెలియని ఐరావతం కాలు కింద ఏసి తొక్కేస్తుంది. అయితే దూర్వాస మహర్షికి చాలా కోపం వచ్చి ఇంద్రుడికి శపిస్తాడు. నువ్వు ఏ పవర్‌నైతే చూసుకొని గర్విస్తున్నావో ఆ పవర్, నీ పదవి అన్నీ పోతాయి. ఇంకా దేవతలు తమ పవర్స్ అన్నీ కోల్పోయి సామాన్య వ్యక్తుల్లాగా జీవిస్తారని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవతలు తమ పవర్స్ అన్నీ కోల్పోయిన తర్వాత రాక్షసులతో చేసే ప్రతి యుద్ధంలో ఓడిపోతున్నారు. చివరికి రాక్షసులకి రాజైన దానబలి యూనివర్స్‌ని రూల్ చేసేంత పవర్స్‌ని సంపాదించుకున్నాడు. ఇలా అయితే లాభం లేదని దేవతలందరూ మహావిష్ణు దగ్గరికెళ్లారు. జరిగిన విషయమంతా చెప్పారు. అయితే మహావిష్ణువు దీనికి ఒకటే పరిష్కారం చెప్పారు. యూనివర్స్‌లో ఒక చోట పాల సముద్రం ఉంది. ఆ పాల సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుందని, ఆ అమృతం తాగితే తిరిగి పవర్స్ అన్నీ రీస్టోర్ అయితాయని మహావిష్ణువు చెప్పాడు. అయితే క్షీరసాగర మథనానికి దేవతల సహాయంతో పాటు దానవుల సహాయం కూడా కావాలని మహావిష్ణువు చెప్పాడు. మందర పర్వతాన్ని దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు నుంచున్నారు. నాగరాజులకి రాజైన వాసుకిని తాడులాగా యూజ్ చేసుకొని పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. అయితే ఇందులో కండిషన్ ఏంటంటే సముద్రం నుంచిన వస్తువు ఇద్దరికి ఈక్వల్‌గా తీసుకోవాలని మహావిష్ణువు కండిషన్ పెట్టాడు. అందులో పాల సముద్రాన్ని చిలుకుతుంటే మొదటగా వచ్చింది విషం. ఆ విషం కనుక యూనివర్స్‌లో పడితే యూనివర్స్ అంతా ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. అందరూ మహాశివుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. మహాశివుడు ఆ విషం కింద పడకుండా తన కంఠంలో దాచుకున్నాడు. అందుకే ఆయనకి నీలకంఠుడు అని కూడా పేరు. సముద్రం అలా చిలుకుతూ ఉండగా తాడు అటు ఇటు జరుగుతుంది. అదే కాకుండా మందర పర్వతం బ్యాలెన్స్ అవ్వకుండా ఉంది. అప్పుడే శ్రీ మహావిష్ణువు కూర్మావతారం అంటే తాబేలు అవతారం తీసుకొని తన బేస్ పైన కొండని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇలా చిలుకుతూ ఉండగా కామధేనువు, కల్పవృక్షం వచ్చాయి. ఇవి దేవతలు తీసుకున్నారు. మరలా చిలుకుతుండగా 7 అశ్వాల గుర్రం వచ్చింది. ఇది దానవులు తీసుకున్నారు. అలా సముద్రాన్ని చిలుకుతుంటే లక్ష్మీదేవి వచ్చింది. ఈమె శ్రీ మహావిష్ణువుని వరించి పెళ్లాడింది. ఇంతలో వర్ణదేవుడు అంటే గాడెస్ ఆఫ్ వాటర్ కూడా వచ్చాడు. ఈ గాడెస్ ఆఫ్ వాటర్‌ని దానవులు తీసుకున్నారు. ఇలా సముద్రాన్ని చిలుకుతూ ఉండగా చివరగా ధన్వంతరి అనే సెలెస్టియల్ హీలర్ కుంభం పట్టుకొని బయటికొచ్చాడు. ఆ కుంభంలోనే అమృతం ఉంది. ఇక్కడ కుంభం అంటే కుండ. ఇంకా రాక్షసులు ఆ కుండని తీసుకోవడానికి దేవతలతో యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. ఇంతలో శ్రీ మహావిష్ణువు ఈ కుండ బాధ్యత దేవతల రాజైన బృహస్పతి ఇంకా మిగతా దేవతలైన సూర్యచంద్రుడు, శనికి అప్పగిస్తాడు. అయితే ఈ నలుగురు తప్పించుకుంటే తమకు అమృతం దక్కదని దానవులు ఈ నలుగురు వెంట పడడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి పరిగెడుతున్నారు. దానవుల్ని ఆపడానికి దేవతలు కూడా ట్రై చేస్తున్నారు. అయితే ఈ ఫైట్‌లోనే ఆ కుండలో నుండి ఒక అమృత బిందువు భూమిపై పడింది. అలా 4 సార్లు 4 చోట్ల పడింది. ఆ ప్లేసెసే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్ ఇంకా నాసిక్. కానీ ఈ నలుగురు కలిసి ఆగిన చోటే ప్రయాగ్‌రాజ్. అందుకే ఈ ప్లేస్‌కి అంత ఇంపార్టెన్స్. ఇంకా ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా కూడా చాలా స్పెషల్ అన్నమాట. అసలు ఎందుకని కుంభమేళా 12 ఇయర్స్‌కి ఒకసారి జరుపుకుంటారో తెలుసుకుందాం. ఈ దేవదానవుల యుద్ధం 12 సెలెస్టియల్ డేస్ జరిగింది. అంటే ఒక్క సెలెస్టియల్ డే మనకి 1 ఇయర్. సో 12 డేస్‌కి క్యాలిక్యులేట్ చేస్తే 12 ఇయర్స్. అందుకే మనకి కుంభమేళా 12 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది. ఈ అమృత బిందువులు పడిన చోట నదులన్నీ చాలా పవిత్రంగా మారాయి. అందుకే హిందువులందరూ ఇక్కడ స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలు,
ఇంకా వాటి నుంచి వచ్చిన కర్మలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అయితే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం తీసుకొని ఆ అమృతాన్ని దేవతలకి దక్కేలా చేస్తాడు. అయితే రాక్షసులలో ఒకడు దేవతల వేషం వేసుకొని అమృతం తాగుతాడు. ఇది చూసిన చంద్రుడు శ్రీ మహావిష్ణువుకి చెప్తాడు. ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తల నరికేస్తాడు. కానీ అప్పటికే ఆ రాక్షసుడు అమృతం తాగడం వలన ఇమ్మోర్టల్ అంటే చావు లేనివాడుగా తయారవుతాడు. చావు లేకుండా ఉన్నాడు కాబట్టి అతని శరీర భాగం ఇంకా తల అక్కడే ఉంటాయి. వాళ్ళే రాహుకేతువులుగా మారారు. ఇంకా ఆ 4 చోట్ల పడిన అమృత బిందువులకి దగ్గర ప్రతి 12 yearsకి ఒకసారి కుంభమేళా జరుపుతారు. ఎందుకంటే ఈ క్షీరసాగర మదనాన్ని పురస్కరించుకొని ఇంకా ఈవెంట్ని తలుచుకుంటూ. ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభమేళాకి పూర్ణ మహాకుంభమేళా అని పేరు. అసలు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునే కంటే మనకి ఎప్పటి నుంచి కుంభమేళా స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. మనకి 8th century టైంలో దేవుడి పేరు పైన చాలా వాదనలు జరిగేవి. శైవులు, వైష్ణవులు ఇంకా శక్తిమాతని పూజించే వాళ్ళు వేరుగా ఉండేవారు. ఆ టైంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అందరినీ ఒకటే అని చెప్పడానికి ఈ కుంభమేళాని అఫీషియల్గా స్టార్ట్ చేశారనమాట. ఏ ధర్మమైనా సరే అందరూ ఒకటే అని నిరూపించడానికి ఈ ప్రయాగ్రాజ్లో కుంభమేళాని జరపడం స్టార్ట్ చేశారు. అయితే కుంభమేళా అంటే మనకి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే కాదు. ప్రతి సంవత్సరం 3 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుంభమేళాస్ ఉన్నాయి. మనకి ప్రతి సంవత్సరం వచ్చే కుంభమేళాని మాఘమేళా అంటారు. ఇది మాఘమాసంలో జరుపుకుంటారు. ఈ కుంభమేళా మనకి 4 చోట్ల అంటే హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్ ఇంకా ప్రయాగ్రాజ్ ఏ చోటైనా జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాలకు వచ్చేదాన్ని కుంభమేళా అంటారు. ఇది మనకి హరిద్వార్, నాసిక్ ఇంకా ఉజ్జయిన్ ఈ 3 చోట్ల జరుగుతుంది. 6 సంవత్సరాలకు వచ్చే కుంభమేళాని అర్ధ కుంభమేళా అంటారు. ఇది ఉజ్జయిన్ ఇంకా ప్రయాగ్రాజ్ ఈ 2 చోట్లనే జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాని మహాకుంభమేళా అంటారు. ఇది ఓన్లీ ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. మనకి కుంభమేళా ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులు జరగాలనే డేట్ని గ్రహాలని బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు ఇంకా శని ఈ నలుగురు ఎలా అయిన పొజిషన్ని బట్టి కుంభమేళా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇంకా ఎప్పటి వరకు ఉండాలని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన కుంభమేళా ప్రకారం బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు ఇంకా శని గ్రహం అన్నీ ఒకే లైన్లో ఎలైన్ అయ్యాయి. ఇది జరగడానికి 144 ఏళ్ళు పడుతుంది. అందుకే ఈ కుంభమేళాని మహాపూర్ణ కుంభమేళా అన్నారు. ఇలా ఈ ప్లానెట్స్ అలైన్మెంట్ మనకి February 26th వరకు ఉంటుంది. అందుకే అప్పటి వరకు ఈ మహాపూర్ణ కుంభమేళాని జరుపుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ కుంభమేళా పైన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.